పిల్లలలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ మధ్య గమనిస్తే పిల్లలు ఇంటర్వ్యూలకు వస్తారు చాలా మంది. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా వీక్గా ఉంటాయి. చాలా వీక్ అంటే సరిగా మాట్లాడలేదు. మీరందరూ చాలా బాగా మాట్లాడారు యాక్చువల్గా స్టేజ్ మీద. మా దగ్గర వచ్చి ఇంజనీర్లు ఎంబీఏలు చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ సరిగ్గా రాక మాట్లాడలేక లెటర్లు కూడా సరిగ్గా రాయలేదు. ఇది కారణం ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో వీక్గా ఉంటారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదైనా బాగా అర్థం అవ్వాలి అంటే భాష ముఖ్యం. అది ఏ భాష అయినా కావచ్చు. ముఖ్యంగా మాతృభాష ఇంగ్లీషు, ఈ రెండు మనకి ముఖ్యం. అదేవిధంగా హిందీ కూడా నేర్చుకోగలిగితే చాలా మంచిది. కాబట్టి ఒక భాష స్పష్టంగా చక్కగా నేర్చుకోగలిగితే వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్ ఏదైనా కానీ బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు చదువుతున్న సబ్జెక్టులో కొన్ని పదాలకి అర్థం తెలియదో వాళ్ళు వింటం మానేస్తారు. వింటనట్టు నటిస్తారు కానీ వింటం మానేస్తారు. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ చదివే సబ్జెక్ట్కి ముందే వాటి పదాల యొక్క అర్థాలు తెలియటం చాలా ముఖ్యం. ఇది కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైన భాగం. అంతేగా ఇది టీచర్ అంటే వాళ్ళకి అర్థం తెలిస్తే రిసీవ్ చేసుకుంటారు. అర్థం తెలియాలి అని అంటే వాళ్ళ పదానికి ముందే నేర్చుకొని ఉంటుండాలి.